హలో ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసా సౌత్ డీల్ టెక్నాలజీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ఎక్సలెంట్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటంటే, మన ఇళ్ళల్లో చాలామంది లేడీస్ ఏ సోర్స్ లేకుండా బాధపడుతుంటారు. ఎట్లాంటి ఇన్కమ్ లేకుండా చాలామందికి ఉంటుంది. ఇన్కమ్ సంపాదించాలని చెప్పేసి, ఏదన్నా ఒక పని చేయాలని చెప్పేసి ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళందరికీ నేను ఒక ఎక్సలెంట్ స్కీమ్ చెప్తాను. ఎలాంటి సోర్స్ లేదో, బట్ మీకు టాలెంట్ ఉంది. ఎగ్జాంపుల్, మీకు స్టిచ్చింగ్ మీకు ఐడియా ఉంది, బట్ మీకు మెషిన్ కొనే ఆర్థిక పరిస్థితుల్లో లేరు. లేదంటే ఏదైనా బిజినెస్ కానీ, స్వగృహ కానీ, ఇట్లాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్ రిలేటెడ్ కానీ, లేదంటే ఏదైనా అవుట్ సైడ్లో మీరు ఏదైనా బిజినెస్ చేద్దామనుకున్నా, ఇంట్లో కుకింగ్ చేసేసి మీరు ప్యాక్ చేసేది అమ్ముదామనుకున్నా, చాలామందికి సపోర్ట్ ఉండదు, సరైన సపోర్ట్. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను, అబ్బాయిలు కూడా మీ ఇంట్లో చెల్లెలు అక్కలు ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోయినా సరే, ఒకవేళ మీరు సపోర్ట్ చేసే స్టేజ్లో లేకపోయినా సరే, ఈ స్కీమ్ని ఇంకో 10 మందికి షేర్ చేయండి. వాళ్ళకైనా యూజ్ ఉంటుంది. లేదంటే ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోండి. అయితే ఈ స్కీమ్ పేరు వచ్చేసేసి న్యూ స్వర్ణిమ స్కీమ్. ఇది అయితే ఈ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా నడిపించబడుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. దయచేసి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మంచి స్కీమ్ అది. దీంట్లో ఏంటంటే, ఎవరైనా ఆడపిల్లలు ఏదైనా పని చేసుకుందాం అనుకుంటే మీకు గవర్నమెంట్ సబ్సిడీ లోన్ కింద ఒక 2 lakhs వరకు మీకు ఇస్తుంది. దీంట్లో 5% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఇన్ కేసు ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ 2 lakhs కంటే అబోవ్ ఉందనుకోండి, ఇన్ కేసు ఒకవేళ 3 lakhs ఉందనుకోండి, ఒక 1 lakh మీరు పెట్టుకోండి. గవర్నమెంట్ లిమిట్ మాత్రం 2 lakhs మాత్రమే ఇస్తుంది. ఈ 2 lakhs సబ్సిడీ స్కీమ్ మాత్రం మీరు యూటిలైజ్ చేసుకోండి. అయితే ఇది జనరల్గా మీకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే, అన్న ఇట్లాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి, కానీ ఎక్కడ పోయి అప్లై చేయాలా, ఏం చేయాలా మాకు తెలియదన్నా అనేసి అడుగుతుంటారు. స్కీమ్స్ వింటూనే ఉంటారు యూట్యూబ్లో, కానీ ఇక్కడక్కడ వింటూనే ఉంటారు. కానీ ఎక్కడ అప్లై చేయాలో మీకు తెలియదు, ఎట్లా అప్లై చేయాలో మీకు తెలియదు, ఎవరిని సంప్రదించాలో మీకు తెలియదు. ఇంకా లోకల్ పొలిటీషియన్స్ మీకు తెలిసిందే. కాబట్టి అయితే దీనికి ఏంటంటే, మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది మన దగ్గరలో, ప్రతి సిటీలో ఉంటుంది. ఈవెన్ రూరల్లో అయినా సరే, అర్బన్లో అయినా సరే ఈ స్కీమ్ ఉంటుంది. అక్కడ మీరు ఏం చేయాలి అంటే, మీ ఏరియాలో స్టేట్ ఛానలైజింగ్ ఏజెన్సీ అని ఉంటుంది. ప్రతి ఏరియాలో ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఉంది స్టేట్ ఛానలైజింగ్ ఏజెన్సీ. నేను ఇక్కడ కింద రాస్తున్నాను చూడండి. అయితే ఎక్కడ ఉందో మీరు అది నేను కింద లింక్ కూడా ఇస్తాను, వెబ్సైట్ లింక్. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరుండే ఏరియాలో దగ్గరలో ఏ ఛానలైజ్ అయితే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీని మీరు సెలెక్ట్ చేసుకొని, అక్కడ అడ్రస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళండి. లేదంటే అక్కడ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు, లేదా అక్కడ పోయినా కూడా మీకు సరిగ్గా రిప్లై ఇవ్వట్లేదు అంటే మీరు కంప్లైంట్ కూడా పెట్టొచ్చు. ఇదే వెబ్సైట్లో మీరు కంప్లైంట్ కూడా పెట్టొచ్చు. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ అప్లై చేయండి. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే, మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఇన్ కేసు ఒకవేళ ఆధార్ కార్డు లేదంటే ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఒకటి పెట్టుకోండి. రేషన్ కార్డు ఉంటే ఇంకా తొందరగా వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి. ఈ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి ఆ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయండి. అండ్ మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనికి సంబంధించిన ప్రాజెక్ట్ మీరు ఒకటి రెడీ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే, మీరు ఆ 2 lakhsలో మీరు ఎట్లా ఖర్చు పెడతారు, ఏ బిజినెస్ చేస్తారు, దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, దానికి మ్యాన్ పవర్ ఎంత అవుతుంది, దానికి ఏ లొకేషన్లో పెట్టాలనుకుంటున్నారు, ఇవన్నీ మీరు అక్కడ ఆ ప్రాజెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్ కేసు ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంది అంటే నాకు వెంటనే కాల్ చేయండి. నేను ప్రాజెక్ట్ నేనే ఫ్రీగా చేసిస్తాను. నా పేరు నరేష్. ఇక్కడ కింద నా నంబర్ ఇస్తున్నాను. ప్రాజెక్ట్ నేను ఫ్రీగా చేసిస్తాను. ఆ ఛానలైజింగ్ ఏరియా ఏవైతే ఉన్నాయో అవి మీరు వెబ్సైట్లో చూసుకోండి. లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఛానల్ మన ఏరియా హైదరాబాద్ రిలేటెడ్ మాత్రం నేను ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. దయచేసి అందరూ యూటిలైజ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, ఆడపిల్లలు అందరూ బాగుండాలి. స్పెషల్లీ థ్యాంక్ యూ.